శాసన మండలిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు లేవు, బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేసిందని అంటూ తను ఒక భావోద్వేగంతో ఏడుస్తూ ప్రసంగం చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు, కవిత గారి ప్రసంగం చూసే ఉంటారు. అంటే ఒక మహిళగా చెప్పండి, కవిత గారి ప్రసంగం విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అసలు ఫస్ట్ అయితే కొంచెం బాధ అనిపించింది. అంటే తెలంగాణ వాళ్ళం కదా, మనం తెలుగు బిడ్డలం కదా, ఏడిస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఆ ఏడుపును కూడా చాలా మంది ట్రోల్ చేశారు. నేనైతే ఒక బిడ్డ తల్లిగా, బిడ్డ మీద ఏ తల్లి కూడా బిడ్డ మీద ఒట్టు పెట్టుకోదు. భర్త కన్నా ఫస్ట్ పిల్లలే అనుకుంటుంది. తర్వాత లక్ష్మీనరసింహస్వామి, సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి అంటే ఆయన చీల్చి చెండాలుతాడు. అలాంటి కుల దైవం ఇలవెల్ప ఏదో చెప్పింది, మా ఇంటి దైవం అని, మా ఇంటి దైవం అని చెప్పింది. ఈ రెండింటిని చూస్తే మాత్రం నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే నేను సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిని, ఒక దేవుడు అంటే నమ్మిన వ్యక్తిని. నాకు సమాజం పట్ల కొంచెం గౌరవం ఉంది, కొంచెం కాదు చాలా గౌరవం ఉంది. సమాజంలో మనం సైతంగా బతుకుతున్నాం కాబట్టి కొంచెం బాధ అయితే అనిపించింది. అయితే నేను అనేది ఏంటంటే నాన్న, ఏది ఏమున్నా ఈ పశ్చాత్తాపం రావడం అనేది శుభసూచకం మహిళగా. ఎందుకంటే మనిషి ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తారు. ఆ తప్పును దిద్దుకొని పశ్చాత్తాపం చెందినవాడు 100% లైఫ్లో సక్సెస్ అవుతాడు. ఆ మగ కానివ్వండి, ఆడ కానివ్వండి. ఎందుకంటే కవితతో నేను ఒక 4-5 years జర్నీ చేసిన కాబట్టి తన మెంటాలిటీ నాకు తెలుసు. మొండిది, ప్లస్ పక్కన ఆడవాళ్ళని రాజకీయంగా ఎదగనివ్వదు. డెఫినెట్గా మొండిది అంటే తన వరకు తను చేసుకోగలుగుతుంది. తనకు ఒక ప్లాట్ఫామే అంటే స్వార్థపరాల ఏమంటారు కదా, స్వార్థం అంతే. ఆ స్వార్థం వదిలిపెట్టాలని చాలా సందర్భాలలో చెప్పిన నేను. ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడే చెప్పిన నేను, స్వార్థం అనేది పక్కన పెట్టాలి, మనతో పాటు నలుగురు ఎదగాలి అన్నవాడే లీడర్. ఆ లీడర్ లక్షణాలు ఆమె దగ్గర ఎప్పుడు లేవు. ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం ఏంది చెప్పు? ఇవాళ ఒక మహిళగా ఏడుస్తుంటే బాధ ఉంది, కానీ ఎందుకు ఈ రాజకీయాల కోసం నువ్వు ఒట్లు పెట్టుకొని పిల్లల మీద పెట్టుకొని బాధలతోని ఏం ఉద్ధరిద్దామని? నేను అనేది ఏం తమ్ముడు అంటే, నిజంగా చెప్తున్నా, రాజకీయాలు ఎంజాయ్ చేస్తూ చేయాలి. మొత్తం జీవితమే రాజకీయాలు అనేది చేయకూడదు. అలా చేసిన వాళ్ళకి ఇట్లా బాధలు, ఏడుపులు. ఒక ఆడపిల్ల ఏడుపు అనేది అది మామూలు విషయం కాదు. ఎందుకు అంటే తెలంగాణ జాగృతిని నేను టిఆర్ఎస్ తో అనుబంధం చేయొద్దని చెప్పిన. మేము అట్లయితే ఉండము అని కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పిన. ఒక ఎన్జిఓ లాగానే ఉంచండి. తెలంగాణ జాగృతి ఒక బతుకమ్మ కట్టు సాంప్రదాయాల కోసం పుట్టిన జాగృతి. దాన్ని రాజకీయాలు చేయొద్దు, కలుషితం అవుతుంది. మీరు రాజకీయం చేయండి. మేము ఒక ఎన్జిఓ, నేను అందుకే 10 సార్లు చెప్పి ఇప్పుడే చెప్తున్నాను, తెలంగాణ జాగృతిలో వేసిన టీఆర్ఎస్ లో నేను వర్క్ చేయలేదు. నాకు టీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధం లేదు. అప్పుడు జాగృతిలో కన్వీనర్ గా మహిళా విభాగానికే చేసినప్పుడు కూడా చూడండి, నా జీవితం ఎటు చూసినా కూడా మహిళా విభాగం, మహిళల కోసమే నా పోరాటం, నా ఆరాటం. సో మహిళల పైన పిహెచ్డీలు చేసిన నేను, వాళ్ళ మీద ఉన్న సమస్యల మీద. అదే దాంతో నేను ఆ రోజు చెప్పిన, వినలేదు. నేను ఒక జాగృతి అధ్యక్షురాలుగా, నేను ఒక అక్కగా ఆమెను ఎంపీగా గెలిపించడానికి నా పాత్ర కూడా ఉంది. తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు ఉద్యమం చేసిన, తనతో పాటు జైలు పోయినా, తనతో పాటు కేసులు ఎదుర్కొన్నా. రాజకీయంగా ఆమె ఎదిగితే మాకందరికి ఒక ప్లాట్ఫామ్ ఉంటది. ఎందుకంటే మాకు కూడా రాజకీయంగా ఎదగాలనేది, మాతో పాటు చాలా మంది లేడీస్ ఉండే. నేను ఎదిగిన తర్వాత మీకు ఇది చేస్తా, మాకు ఇది చేస్తా 100% అని చెప్పింది. మనం ఏమనుకుంటాము, గొర్రె బలిస్తే గొల్లోనికి లాభం అనుకుంటాం. మా కవితక్క రాజకీయాల కొత్త మాకు కూడా ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది అనుకున్నాం. నేనైతే ప్రతి విషయంలో మీరు ఒక తెలంగాణ ఉద్యమంలో అన్ని యూట్యూబ్ ఛానల్ వెతుకుతాం, 100% కవితంబ నేను ఎట్టి పరిస్థితుల్లో ఉంటా. సింగిల్ గా ఏడలేదు. ఎన్ని ధర్నాలు, లాఠీ చార్జ్, లాఠీ దెబ్బలు, ఎట్లా పడితే అట్లా ఒళ్ళు కూనమైపోయింది. తెలంగాణ కోసం చేసినాం. తెలంగాణ కోసం ఉద్యమం అందరు చేసి ఆమె ఒక్కతే ఎంపీ అయింది, లాభమైంది, ఎంపీ అయింది, డబ్బులు సంపాదించింది, అన్ని రకాలుగా వెళ్ళింది. ఎంత ఎత్తుకెదిగిందో అంతే డ్యామేజ్ కూడా అయింది. అది కూడా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ రోజు అందరూ ఏమంటున్నారంటే, ఉద్యమకారుల బిడ్డల ఉసురు ముట్టింది కేసీఆర్ కుటుంబానికి, అందుకనే ఈ కన్నీళ్లు. ఒకరు అక్కడ తమ్ముడు, అన్న ఒక సైడు, చెల్లి ఒక సైడు, తండ్రి ఒక సైడు. ఉద్యమకారుల ఉసురు అనేది మామూలుగా ఉండదు. మనం వీళ్ళు ఏమనుకున్నారంటే తెలంగాణ మాదే,
మేమే సీఎం, మేమే పదవులు వాళ్ళు అనుకున్నారు. తెలంగాణ మొత్తం మాదే, ఇక మేమే జీవితం మొత్తం మేము భూమి మీద ఉన్న రోజులు మాదే అధికారం అనుకో. ప్రజలు ఏం చూపించారు, కర్మ ఏం చూపించింది. ఇవాళ మీరు బతుకుండగానే అక్కడ తండ్రిని మనశ్శాంతం ఉండనిస్తలేరు. ఇద్దరు పిల్లలు, ఈమెమన్నా మనశ్శాంతం ఉంటా, ఈమె మనశ్శాంతం లేదు. ఆస్తుల గొడవలు లేవంటారు. మరి ఏమి గొడవలు వచ్చినాయి మీకు? కాంగ్రెస్ వాళ్ళు ఆస్తుల పంచాయతీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారట కదా. నేను అదే చెప్తున్నా, ఆస్తుల కోసమే ఉంటాయి. బయట వెళ్ళి 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే డబ్బే కదా. పంచాయతీ ఉంటుంది. ఆత్మగౌరవం అనేది ఇంట్లో ఉండి కొట్లాడాలి, బయటకి ఎందుకు రావాలి? ఇంట్లో ఉండి నాయనతో నమ్మతోని నువ్వు కాండవదీసి పక్కన పెట్టేసి తండ్రిగా నువ్వు పోవచ్చు నీ ఇంటికి. నువ్వు మీ అమ్మ తల్లిదండ్రుల కుటుంబం ప్రపంచం అంతా ఇలవేసిన, మన మెట్టి నీళ్ళు విలవేసిన మనకంటే ఒక పుట్టినీళ్ళు ఉంటుంది. ఆ పుట్టినింటికి పోవచ్చు, తప్పేముంది? మీ తండ్రే కదా. అలా ఆత్మగౌరవంతో మీ ఇంట్లో కొట్లాడండి. బజార్లకు వచ్చేసి రాజకీయంగా మేము ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాము, మా కుటుంబం కాదు, మేము కేవలం రాజకీయం కోసమే, మేము కేవలం ఆస్తుల పంపకాలు కాదంటే ఎవరు నమ్ముతారు? ఎందుకంటే రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ, చరిత్ర ఉన్న కేసీఆర్ కుటుంబం కాబట్టి మీరు ఏం చేసినా కూడా ఇది కర్మ అయితే వదిలిపెట్టదు. నేను అనేది ఏంటంటే, ఇవాళ మీరు ఇంత ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, సరే పశ్చాత్తాప చెందిండ్రు, మీరు అన్ని చెప్తున్నారు. ఒక మహిళగా మీరు డెవలప్ కావాలనే కోరుకుంటాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది, రాజకీయాలు అనేది ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ఉంటారు. మరి ఈ 10 సంవత్సరాలల్లా తెలంగాణ రాష్ట్రంలో మీ అయ్య సీఎం గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఒక మహిళ కనిపించకుండా నువ్వు ఎంపీకి పార్లమెంట్ కి సెలెక్ట్ అయినావు. ఎంపీ టికెట్ ఇచ్చేసి పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి మహిళవి. నువ్వు మొట్టమొదటి మహిళవై ఎంతమంది మహిళలని నువ్వు అభివృద్ధి దశలో నడిపించినావు. నేను ఇలా క్వశ్చన్ వేస్తున్నా. ఇప్పుడు ఇవాళ ఏ మహిళలని నువ్వు బతుకమ్మ కోసం నిన్ను ఒక బతుకమ్మని చేసిరు. తెలంగాణ జాగృతి అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ జాగృతి. ఇవాళ నువ్వేం చేసినావు? ఆ బతుకులను ఆగం చేసినావు మహిళలను. వాళ్ళ మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా లిక్కర్ దందా చేసి తివారు జైలుకు పోయేసి. మరి తెలంగాణ బిడ్డల బాధ ఎంత పడతారు? ఆడవాళ్ళ ఉసురు ఎంత ఉంటది? ఆడవాళ్ళ ఉసురు ఉంటది, ఉద్యమకారులది ఉంటది. నేను అనేది ఏంటంటే, మీరు చేసేది ఇప్పుడు నిజంగా మీరు ఏడ్చినా, నిజంగా మీరు మారినా కూడా నమ్మతలేరు ప్రజలు. ఎందుకు నమ్మరు ప్రజలు? మీ కేసీఆర్ గారి బ్లడ్ లో ఉంది. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా, దళితుని సీఎం చేస్తా అని 2 మాటలు అంటివి. ఢిల్లీ నుంచి మరి తెలంగాణ గల్లీకి వచ్చే వరకు మాట మారిస్తారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఎందుకంటే తండ్రి రక్తం పంచుకొని పుట్టిందానివి. మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ప్రజలు డైమండ్ రింగులు పెట్టుకుంటున్నావు, కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నావు, పెద్ద పెద్ద మంచి ఖరీదైన చీరలు కట్టుకుంటున్నావు అంటే మళ్ళా ఇదొక వేషధారణ మార్చినావు. అట్లా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసిరా? చేయలే. ఏ ఊర్లలోకి పోయినా కూడా ఎవరు లేడ కుర్చీలు తప్పాడ. కాబట్టి ప్రజలు దేవుళ్ళు లాంటి వాళ్ళు. సరే, దేవుడు అన్న అప్పుడో ఇప్పుడో కనికరిస్తాడు, కానీ ప్రజలు ఒక్కసారి తలుసుకున్నారంటే ఎంత స్థాయికన్నా తీసుకుపోతారు. కేసీఆర్ బిడ్డ అంటే ఐప్లో ఉండే, ఇప్పుడు జీరోకి వచ్చింది. మళ్ళీ నువ్వు ఆ రాజకీయాల నుంచి మళ్ళీ రావాలంటే అప్పుడంటే సెంటిమెంట్ ఉండే, తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణతోనే పేగబంధం నేర్పే బీఆర్ఎస్ పార్టీ అయింది. ఈ క్వశ్చన్ కూడా అన్నది కదా, ఇక్కడేం బీకలేదు అని చెప్పేసి దేశ రాజకీయాలకు కూడా ఒక మాట మాట్లాడింది. మరి ఆ రోజు ఎందుకు రాలే? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సంబరాలలో ఎందుకు పాల్గొన్నది? సంబరాలలో ఎందుకు పాల్గొన్నది ఆ రోజు? సరే, మరి సంబరాలలో పాల్గొనొద్దు. సరే, నీకు రాబుద్ది కాకపోతే సిక్క ఇన్నో లేకపోతే ఇంకేదో ఉంది అని తప్పించుకోవచ్చు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు ఆ రోజు సంబరాలలో పాల్గొని మొత్తం జాతి మేము ఆ రోజు చెప్పలేదా చాలా సందర్భాలలో గూట్ల రాయి తినో లేటు రాయి తీస్తారని? తెలంగాణతో పేగబంధం తెంచుకున్నాక గీలకెక్కడ తెలంగాణ సెంటిమెంట్ అని? మరి ఇవాళ తెలంగాణతో పేగబంధం తెంచుకున్నాక తెలంగాణ బిడ్డల బాధలు కష్టాలు మీకు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అని ఇవాళ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. నేను ప్రశ్నించడం కాదు. మీరు ఒక మహిళగా డెవలప్ కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా, 100% ఒక చెల్లె అయితావో నాకు అక్క అయితావో 100% సపోర్ట్ చేస్తాం. రాజకీయాలలో మహిళలు ఉండాలి, చట్టసభలలో కంపల్సరీ ఉండాలి. దాంట్లో ఎవ్వరు కాదనరు. మహిళల్ని ఎదగనివ్వదు కూడా ఇప్పుడు. ఎందుకు అంటే ఇప్పుడు కూడా నేను జాగృతి పెట్టిన రోజు చాలా సందర్భాలలో నన్ను అడిగినావు అక్కడ. ఇప్పుడు మహిళలందరూ జాగృతిలో ఉన్నారు, ఆమె ఇండివిజువల్ గా వెళ్తుంది అంటే వాళ్ళకు ఒకటే సూచించిన, గతంలో మా అనుభవం మీకు చెప్పినాం. అక్కడ ఉన్న మహిళలకి చేరండి, మీరు పాత వాళ్ళని అందరిని తీసేసింది బాడీ. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆమె ఎంపీ గెలవగానే బీఆర్ఎస్ పార్టీలో జాగృతిని విలీనం చేసింది. మేము వద్దన్నాం, ఆమె చేస్తా అన్నది.
నేనైతే అప్పుడైతే మాకు సంబంధం లేదు, నేను 2014 బయటకు వచ్చేసిన నేను. సరే మేము ఏ రకంగా మాకు నచ్చలేదు, మేము బయటకు వచ్చినాం, అది మా అంతర్గత విషయం. బట్ మళ్ళీ మీ ఏం చేసింది, మళ్ళీ భారత జాగృతి అని పెట్టింది బీఆర్ఎస్ కాగానే. అంటే అప్పుడు కమిటీలు మొత్తం రద్దు చేసింది, అందరు నిలగొట్టేసింది. మళ్ళీ ఆమెకు అవసరం అనుకున్నప్పుడు ఏం చేసింది, రైతులు ఓడించిరు చూడు, మళ్ళీ భారత జాగృతి పెట్టింది. భారత జాగృతి పెట్టి మళ్ళా కొత్త కొత్త వాళ్ళని పెట్టుకుంది. మళ్ళీ కొన్ని రోజులు జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్లు ఉన్నప్పుడేమో ప్రజా సమస్యల మీద కొట్లాడలేదు, 33% రిజర్వేషన్ బిల్లు గురించి కొట్లాడాల. ఇప్పుడు మళ్ళీ ఆమె అధికారం పోయిన తర్వాత భారత జాగృతి పెట్టి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర, ఇది వాస్తవం, తమ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తారు, ఇవన్నీ మనం మర్చిపోతాం. తెలంగాణ ప్రజలకు అన్ని గుర్తుంటాయి. ఎందుకు అంటే ఎవరికి ఏమి ఇస్తే అది ఇవ్వాలనేది మన తెలంగాణ ఆనవాయితీ. కాబట్టి ఒక ఆడబిడ్డకి ఏమి ఇవ్వాలో అవి ఇస్తారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, జీవితంలో పదవులు శాశ్వతం కాదని కేసీఆర్ గారి కుటుంబాన్ని చూసి అయితే నేర్చుకోవాలి. పదవులు మాకు శాశ్వతం అనుకోవద్దు. పదవుల కోసం మనం పుట్టలే, మన కోసం పదవులు పుట్టలే. మనం ఏమనుకోవాలి, అబ్బా ఈ పదవి ఈమె కోసమే పుట్టింది, నిజంగా ఈ పని దీనికి కవిత గారు మంచిగా చేయగలుగుతుందనే రకంగా మనం రాజకీయాలు చేయాలి. మొండితనం డబ్బు ఉండంగానే కావు, కమిట్మెంట్ ఉండాలి, మాట ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక్కరోజు ఇప్పుడు ఆషామాషి కుటుంబం కాదు మీది, ఒక చరిత్ర సృష్టించారు మీరు. చరిత్ర సృష్టించేది ఒక భాగం, మొత్తం మీరు కాదు. మళ్ళీ తెలంగాణ మీరే కాదు, తెలంగాణలో భాగస్వాములకు మీ కుటుంబం 100% ఉంది. ప్రజలు మీకు కూడా తిరిగి ఇచ్చిండ్రు. తర్వాత మీరు కరెక్ట్ చేయకపోతే తిరిగి తీసుకుంది, మళ్ళీ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక కేసీఆర్ బిడ్డగానే నిన్ను అప్పుడు కవితమ్మ, కల్వకుంట్ల కవితమ్మ అన్నారు. నేను ఇవాళ ఒక వ్యక్తిగా బయటకైనా రేపు ఒక శక్తిగా చట్టసభల్లోకి వస్తా అని చెప్తుంది కదా బలంగా. మీరు ఆడది అంటేనే శక్తి, ఇంకా శక్తిగా ఉండేది ఏంది? ఆడది ఒక ప్రకృతి, ఒక శక్తి, ఒక ధైర్యశాలి ఆమెలో ఉన్నాయి. కాదని ఎవరు అంటున్నారు? డబ్బు ఉంది, రాజకీయాలలో రావాలంటే మెయిన్ డబ్బు కావాలి. డబ్బు లేనిది ఏ పని కాదు. ఉన్నాయి, చెయ్యండి. మీరు రాజకీయ పార్టీ పెడతామన్నారు, పెట్టండి. నేను అనేది ఏంటంటే, మీకు అవసరం ఉన్నప్పుడు జాగృతిని రద్దు చేయొద్దు, అవసరం లేనప్పుడు. మీకు అవసరం ఉన్నప్పుడు జాగృతిని స్థాపించొద్దు. ఎన్నిసార్లు మూసుకుంటావు, ఎన్నిసార్లు తెచ్చుకుంటావు జాగృతిని? అవసరం అనుకుంటే తెలంగాణ జాగృతి, అవసరం లేదనుకుంటే భారత జాగృతి, అసలు వద్దే అనుకుంటే కమిటీలే రద్దు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కు ఒక్కటే కర్మ సిద్ధాంతం. కర్మ అనేది ఎక్కడి నుంచి మళ్ళీ అక్కడికే తీసుకొస్తుంది. ఇవాళ తెలంగాణ జాగృతికి అంకితమైంది. ఏ తెలంగాణ జాగృతి నుంచి, బతుకమ్మ నుంచి తెలంగాణ మొత్తం కవిత అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత అన్నట్టుగా ఉండే. మళ్ళీ దేవుడు ఎక్కడికి పంపించిండు? ఎక్కడ పంపించిండు? తెలంగాణ జాగృతికే పంపించిండుగా. అందుకనే కొన్ని వేదికలను అట్లాగే ఉంచాలి. అన్ని మనము కల్పితం ఏమంటారు దాన్ని, కల్పితాలు లేకపోతే అందులో ఇందులో కలపడము ఇవన్నీ కాదు. మీ నాయన కూడా ఇక్కడ చేయండి, ఇంకెక్కడో చేద్దాం అనుకోండు. అక్కడ మీ నాయన బీఆర్ఎస్ తిప్పి కొట్టింది, ఇక్కడ నువ్వు జాగృతి, భారత జాగృతి చేసినావు, మళ్ళీ మూసేసుకున్నావు. నాకు తెలిసి అయితే ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించినాక రిజిస్ట్రేషన్ మళ్ళీ అయితే మారవు. మరి ఇంకా ఇప్పుడు ఏమైనా చట్టాలు ఉన్నాయో నాకు తెలియదు. కాకపోతే మనకు దాని మీద అవగాహన ఉందో లేదో, నాకు తెలిసిన అవగాహన అయితే ఒకసారి తెలంగాణ జాగృతి అనేది రిజిస్ట్రేషన్ అయింది అనుకో, మళ్ళీ దాన్ని మారవాలంటే మళ్ళీ కొంచెం ఉంటది. మరి ఆమె చేసుకుందో ఏమో మాకు తెలియదు. మాకు తెలిసింది అంటే సంత చెల్లె ఫోన్ ట్యాప్ చేస్తారా, ఇలాంటి దుర్మార్గులు ఉంటారా అని కూడా మాట్లాడింది. అంటే కేటీఆర్ గారు కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసినంటారా? ఇవాళ నేను అదే చెప్తున్నా. ఒక బిడ్డ, ఒక ఆడబిడ్డకు ఏడుపు కారణం కేటీ రామారావు. నేను అదే చెప్తున్నా, కవితకి చెప్తున్నా, కేటీ రామారావుకి చెప్తున్నా. ఎందుకు మీకు ఇన్ని సంవత్సరాలు ఒక మంచి పేరుంది, డబ్బు ఉంది, హోదా ఉంది, దేనికోసం కొట్లాడుకుంటారు మీరు? పదవుల కోసమే కదా. మీరు తెలంగాణ వచ్చినాక ఆమె ఎంపీ అయింది, నువ్వు 2 సార్లు మంత్రి అయినావు, మీ నాయన 2 సార్లు సీఎం అయ్యిండు. సరిపోదా మీకు? ఎందుకు ఉన్న కొంచెం జీవితానికి ఇవన్నీ అవసరం అంటారా? ఎందుకు అంటే మీరే ఉన్నారు తెలంగాణలో. అంటే ఇంకెవరు బాగుపడొద్దు, ఎవరు సీఎంలు కావద్దు, ఏ కుటుంబాలు కావద్దు, ఎవరు కావద్దు, ఎవరు ఎమ్మెల్యేలు కావద్దు. ఎంతసేపు ఉన్నా తెలంగాణ మీద మీ హక్కే ఉంది, ఇక మేమే మా తెలంగాణ మాదే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. నేను ఆ రోజే చెప్పిన, ఫోన్ ట్యాపింగ్ అనేది బావది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిండు, స్వయాన చెల్లె భర్త చేసిండు అన్నాక ఇక రేవంత్ అన్నది చేయలేరా? రేవంత్ అన్న కుటుంబం చేయడం వాళ్ళకి ఏం పెద్దదా? ఒక సంస్కారం లేని వాళ్ళు. అందుకే అంటున్నా, ఒక చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అంటే ఇక ఆ మాట నేను అనొద్దో నాకు తెలియదు. వ్యభిచారం నడిపిన వాళ్ళకన్నా దరిద్రమైన సంస్కృతి ఇది.
ఎవడన్నా ఫోన్ ట్యాపింగ్ అనేది దరిద్రం అన్నట్టు. ఉమ్, వాళ్ళంటే పొట్టకుట్టి కోసం చేస్తారు, ఉమ్, మరి దీని దేనికోసం చేసిండంటే పదవి కోసం చేసిండు. ఉమ్, అంతే కదా. ఉమ్, ఏం మాట్లాడుతుందో ఎవరితో ఏం మాట్లాడుతుందో ఉమ్, అనేది అందులో 1.25 ఉంటాయి. ఉమ్. ఎంత ఎందుకంటే భార్యాభర్తల మధ్య మీ గతంలో కూడా చెప్పిన, ఉమ్, రేవంత్ అన్నను మీరు ఎంత అది చేయాలని చూసిరో, ఒక 500 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఉమ్, మీరు ఒక బెడ్రూమ్ లో దూరి ఉమ్, కింద మీరు ఫోన్ రికార్డింగ్ సిస్టమ్ పెట్టుకొని ఎన్ని చేసిరు. ఆ కర్మ మా కర్మ రాలే. ఉమ్, అలా తన బిడ్డ పెళ్లి రోజు కూడా ఉమ్, రానియలేదు. ఉమ్, జైలుకి వెళ్ళి ఒక పాపం సెక్యూరిటీ మధ్యలో వచ్చిండు. ఉమ్, ఎన్ని ఓర్చుకున్నాడు మా నాయన. ఉమ్, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉమ్, ఎంత బాధపడ్డాడు, ఎంత అదైపోయినాడు. ఎంత దౌర్భాగ్యం అంటే ఉన్నొక్క బిడ్డ పెళ్లి కూడా సెక్యూరిటీతో వచ్చి పోవడం అనేది, ఉమ్, ఆత్మ అనేది ఎప్పటికీ జీవితంలో అదొక మెమొరబుల్. ఎంత బాధ వేస్తుంది, ఉమ్, ఎంత పెయిన్ ఇచ్చిందో భగవంతుడు. అందుకే ఆయనకు ఒక మంచి సీఎం పదవి కట్టబెట్టింది. ఉమ్. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. అంటే ఎన్నో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి జరిగింది, ఇలా కేసీఆర్ గారికి జరుగుతుంది. ఇది ఒక కర్మ సిద్ధాంతం లాగా చూసుకోవచ్చా? 100% కేసీఆర్ కుటుంబానికి కర్మ సిద్ధాంతమే. ఉమ్, తెలంగాణ ఉద్యమకారుల ఉసురు అనేది మాత్రం 100% ఆల్రెడీ వాళ్ళకి ఉమ్, తగిలింది. ఇంకా అవి అతుక్కోవడం అనేది ఉండదు తమ్మి. ఉమ్, మళ్ళీ కలవడం అనేది ఉమ్, ఏది కలిసినా ఆర్టిఫిషియలే. ఉమ్, ఎప్పుడైనా అద్దం పలిగిన తర్వాత ఉమ్, ముక్కలు మనం అతుకు ఇస్తాం గానీ ఉమ్, అతుకుల బొంతనే ఉంటది. ఉమ్, ఒకసారి విభేదాలు రాకూడదు. ఉమ్. నేను అనేది ఏంటంటే డబ్బు కోసం మనం పుట్టలేదు, పదవుల కోసం పుట్టలే. ఉమ్. చాలా ఉన్న జీవితం మంచిగా ఉండాలనేది ఉండాలి. కానీ వీళ్ళకి అట్లా ఉండదు. ఉమ్. అబ్బో డబ్బు లేకపోతే, పదవి లేకపోతే బతకలేరు ఒక్క నిమిషం. ఉమ్, ఎందుకు ఈ ఆరాటం? ఉమ్. ఇక అయిపోయినట్టేనా బీఆర్ఎస్ పని భూస్థాపితం అయినట్టేనా? అంటే ఈ ఇన్సిడెంట్ తోనే నేనైతే ఇంత గొడవలు పెట్టుకొని ఇంట్లో పంచాయతీలు పెట్టుకుంటుంటే ప్రజలు ఎట్లా నమ్ముతారని నేనైతే అనుకుంటున్నా. ఉమ్, ప్రజలు అయితే నమ్మరు. ఉమ్, కేటీఆర్ అయితే అసలు నమ్మరు. ఉమ్, ఎందుకు అంటే చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఉమ్, ఈ ప్రపంచంలో ఆడపిల్లల్ని ఎవరిని కూడా ఆయన, మా ఆడపడుచు అయితే అనుకోడు. ఉమ్, ఆడపడుచులే ఇవాళ తెలంగాణను ముందుకు నడిపించిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు. ఉమ్, ఇవాళ నువ్వు ఆడబిడ్డది, మీ సొంతం ఆడబిడ్డకే నువ్వు భద్రతని ఇయ్యనోనివి. ఉమ్, మీ పార్టీలో చేరినా, మీ పార్టీలో ఉన్నా ఉమ్, నువ్వు మాకేం ఉద్ధరిస్తావని తెలంగాణ మహిళలు అడుగుతారు. ఉమ్, కాబట్టి ఇక నాకు తెలిసి అయితే సిరిసిల్ల ప్రజలు కూడా గుడ్ బై చెప్తారు. ఉమ్. ఎందుకు అని కేటీఆర్కి. 100%. ఎందుకంటే మొన్న ఊరోళ్ళు అన్నాడుగా. ఉమ్, ఆ ఊరోళ్ళు ఏంటంటే ఇప్పుడు ఊరోళ్ళు అన్నారు కదా, 100% ఉమ్, ఆ ఊరోళ్ళు ఏందనేది కూడా చూపిస్తారు. ఉమ్, మనం ఏడ పుట్టినాం తమ్మి, ఉమ్, ఊర్లో పుట్టినాం, ఊర్లో పెరిగినాం. హైదరాబాద్ కోసం బతుకు తెరువు కోసం వచ్చినాం, పొట్టకుటి కోసం. ఉమ్, మనం ఏమో పెద్ద టూక్టియాలలో పుట్టలే. ఉమ్. ఆయనే చెప్పే నా బిడ్డ పెళ్లికే పైసలే లేవు, నేను ఆడాడుకున్నా ఈడాడుకున్నా అని. ఉమ్, ఇలా హైదరాబాద్కి వచ్చి వెనకటికంటే ఒక చింతకాయలు అమ్ముకొని వచ్చంట, పట్నం వచ్చంట, ఈ వంకర తింటారండి కాయలు ఏం కాయలు అని అడిగిందంట. కవిత లాగా, కేటీఆర్ లాగా. ఉమ్, ఇట్లా వీళ్ళ విధి విధానాలు ఇట్లున్నాయి. ఉమ్, సేమ్ ఇదే పరిస్థితి. ఉమ్, ఏదున్నా కూడా ఉమ్, డబ్బు ఉంది కాబట్టి ప్రెస్ మీట్లు పెడుతుంది, హల్చల్ చేస్తుంది, మీడియానంతా అది చేస్తుంది. మామూలు వాళ్ళు ఏం చేస్తాను తమ్మి? మీలాంటి తమ్ముళ్ళకు కూడా ప్రెస్ మీట్ పెట్టాలంటే ఓ ఫుడ్ పెట్టాలి, అది పెట్టాలి. ఎందుకంటే మీరేం జీతాలతో బతకలేరు. సమాజంలో సైతం అని మీరు ముందుకెళ్తున్నారు. ఉమ్, ఎందుకంటే మీరు అటు పోతుంటాడు. సమాజంలో జరుగుతున్న సమస్యల మీద మీరు ఒక బాధ్యతగా మీరు ముందుకెళ్తున్నారు. మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఉమ్, కానీ మరి ఆమె అంత లావిష్ గా ఖర్చు పెడుతూ ఒక గ్రామాన్ని తిరుగుతూ ఉమ్. జనం బాట కార్యక్రమంలో ఎంత డబ్బు ఉండాలి? ఉమ్, నీకు కర్మ చేసిన సిద్ధాంతాల ప్రకారంగా జనం పాట పట్టినావు. ఉమ్, జనం అక్కర్లేదు. నువ్వు కూర్చున్న దగ్గర నువ్వు మాట్లాడే విధానం, నీ కట్టు బొట్టు సాంప్రదాయం తెలంగాణ ప్రజలమందరం గమనిస్తాం. ఉమ్, నువ్వు మాట్లాడే విధానం ప్రెస్ లో కూడా మాట్లాడొచ్చు, ఉమ్, ప్రజలను కూడా ఆదుకోవచ్చు. ఒక ట్రస్ట్ ఆల్రెడీ పెట్టినావు. ఆ ట్రస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 మందికి నువ్వేమన్నా సొంతంగా ఖర్చు పెట్టి ఏమన్నా వాళ్ళకు ఉపాధి చూపించినవా? ఉమ్. నీ ఎంబడున్నా ఇప్పుడు ఇద్దరు. మీరు కూడా జాగృతిలో ఉన్నారు కదా, ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా జాగృతిలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కవిత గారు చూసుకున్నట్టు నాకు తెలిసి అయితే, నాకు తెలిసిన వరకు అయితే లేదు. నేను వచ్చిన తర్వాత ఏమో నాకు తెలియదు. కానీ జాగ్రత్తలో నేనే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని నా సొంతం ఖర్చులతోని నేను జాగృతిలో చేరినాం. అందులో ఉన్నప్పుడు ఇద్దరు ఏముండే, మహిళా విభాగం, జాగృతిలో విద్యార్థి విభాగం. 101%. అందులో ఇంకా సంధ్యారెడ్డి కష్టం చాలా ఉంది జాగృతిలో. ప్రతి బతుకమ్మ ప్రోగ్రామ్ లో ఊరూర బతుకమ్మ, బంగారు బతుకమ్మ, అందులో సంధ్యారెడ్డి పాత్ర పెద్ద పాత్ర ఉంది. నేనైతే మర్చిపోయినా, నేను అబద్ధం చెప్పినా అక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళు, జాగృతిలో ఉన్న వాళ్ళు కవితమ్మను ఆమె గుండెని అడుగు చెప్తుంది. ఆమె నన్ను మర్చిపోదు నిద్రలో. గుర్తు పెట్టుకోవడం కాదు, ఎందుకంటే ఇవాళ బతుకమ్మలో భాగస్వామ్యం నేనయ్యి ప్రతి గ్రామంలో 9 రోజులు సద్దుల బతుకమ్మ మన అక్కడి నుంచి మన
ఫస్ట్ బతుకమ్మ అమావాస్య బతుకమ్మ స్టార్ట్ అయిందంటే లాస్ట్ బతుకమ్మ వరకు ఆమె ఎంబడే ఉండి ప్రతి గ్రామాన మహిళలని మమేకం చేస్తూ ప్రోగ్రాములు చేసి వచ్చినాం. ఇవాళ ఎవరు ఎవరు లాభపొందిరు తమ్మి? ఎవరు లాభపొందిరు? ఆమెనే లాభపొందింది కదా. డబ్బు గాని, హోదా గాని, పరపతి గాని ఏ మహిళలకు ఏం చేసింది? అందుకని ఇప్పుడు జాగృతి కొత్త టీం వేసుకుంది. పాత టీం 200 మంది ఎగనెస్ట్ గ్రూప్ అని ఉంది, కవితక్క ఎగనెస్ట్ గ్రూప్ అని. ఆ గ్రూప్ లో నేను కూడా మెంబర్ని. అయితే ఇప్పుడు మరి నిజంగా ఈమె మంచిది అందరికి హెల్ప్ చేసింది అయితే ఎగనెస్ట్ ఎందుకు అయ్యారు వీళ్ళందరూ? ఇలా కొత్త వాళ్ళని తెచ్చుకున్నావు, ఎందుకంటే కొత్త వాళ్ళు అయితే ఏం మాట్లాడరుగా, పాత వాళ్ళు అయితే అన్ని తెలుస్తుంది కదా. అంటే అట్లా నోరు నొక్కుతుంది, అన్ని అట్లా చేస్తుంది. అందుకే ఇప్పుడు వచ్చిన జాగృతి అక్క చెల్లెళ్ళకు కూడా చెప్పిన, మంచిగానే చేయరు, చేయండి, కానీ నెలకు ఒక 20,000 30,000 మీరు అడుకోండి. ఎందుకంటే మీ ఖర్చులకు కూడా, ఎందుకంటే మీ కుటుంబం ఉంటది, మీ మీద బాధ్యతలు ఉంటాయి. రోజు ఉట్టిగా తిరిగి వస్తే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. కాబట్టి ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే కవిత రేపు ఇది జాగృతి అని వస్తున్నారు, రేపు పార్టీ అయింది అనుకో, కొంతమంది ఆడవాళ్ళు రాజకీయాలకు రారు, అప్పుడు ఇలా పరిస్థితి బాగుండదు. ఒకవేళ నిజంగా కూడా నమ్ముకొని పార్టీ పెట్టినాక కూడా పోయినాక కూడా అప్పుడు పట్టించుకోదు. వీళ్ళెందుకు వస్తారు అప్పుడు? పెద్ద పెద్ద వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు వస్తారు. అప్పుడు ఈ పాపం జాగృతులు 10-20 పనిచేసిన వాళ్ళకు రేపు బతుకుతారు ఉండదు. కాబట్టి ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీగా కేసీఆర్ బిడ్డ తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత సెకండ్ నాకే ఆమె గురించి నాకు తెలిసేది. ఎందుకంటే అంత జర్నీ చేసినాం. నేను చెప్తున్నా కదా, నా చెమట దారబోసిన తెలంగాణ జాగృతికి అవన్నీ నా దగ్గర విత్ ప్రూఫ్ తో సహా ఉన్నాయి. ఒకవేళ పార్టీ పెడితే మళ్ళీ సంజయ్ రెడ్డి గారిని పిలిస్తే వెళ్ళే అవకాశం ఉందా? ఒకటి తమ్మి, నేను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాకు స్వేచ్ఛనిచ్చింది, కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించింది, నాకు మంచి భావజాలం ఇచ్చింది, మంచిగా నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది, నా భావజాలానికి తగ్గట్టుగా ఒక స్వేచ్ఛని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కన్నతల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఏ తప్పులు చేసి వచ్చి ఎక్కడ పోయి ఎన్ని పార్టీలు తిరిగినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానం ఉంటది. అట్లా ఎవరు అట్లా తీసుకుంటారు? ఎన్ని తప్పులు చేసినా ఒక తల్లి బిడ్డను క్షమిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది. 100% కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి నేనైతే హ్యాపీగా ఉన్నాను, నాకు మంచిగా స్వేచ్ఛ ఉంది. మహేష్ అన్న గారు కూడా మమ్మల్ని గుర్తించారు, రేవంత్ రెడ్డి గారు చక్కగా గుర్తించి మాకు అవకాశం ఇచ్చిండ్రు. ఎప్పటికప్పుడు పార్టీ బాధ్యతలను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాము, నారాయణపేట అబ్జర్వర్ గా పనిచేస్తున్నాము, ఇవాళ యాదాద్రి జిల్లా జేబీఎం కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాము, జనరల్ సెక్రటరీగా చేస్తున్నాము, స్పోక్స్ పర్సన్. ఇన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత పక్క పార్టీ చూడాల్సిన అవసరం మాకు లేదు. ఫస్ట్ నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నేను డబ్బుకి ఎప్పుడు పార్టీలలో డబ్బులు సంపాదించుకుంటాం అనేది అవివేకము, ఎవరు కూడా నమ్మొద్దు. మనము రాజకీయం అనేది ఒక సోషల్ సర్వీస్ లాంటిది. ఎందుకంటే ఎవరికైనా సోషల్ సర్వీస్ చేసుకుని ముందుకు వెళ్ళాలని ఒక ప్లాట్ఫామ్, ఒక పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా మనం నడుచుకోవాలి, వ్యక్తిగతాలు ఉండవు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు కవిత కూడా వ్యక్తిగతం కావాలని బయటకు పోయింది, పార్టీ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటే ఈ రోజు ఆమెకు పరిస్థితి వచ్చేది కాదు. ఆమె బయటకు ఎందుకు వచ్చింది? ఆమె ఇండివిజువల్ ఎదగాలనుకుంది. కాబట్టి నువ్వు ఇండివిజువల్ ఎదగాలన్నప్పుడు ఎవరి మీద ఒకరి మీద బురద జల్లాలి, బురద జల్లేది ఉంటది. కాబట్టి ఇవాళ ఆమె వెనుక ఎవరో ఉన్నారు అంటున్నారు, ఎవరు లేరు, ఆమెనే ముందుకు పోతుంది. ఎవరండి ఆమెను? కాంగ్రెస్ పార్టీ కవితను దగ్గర తీసుకోవాల్సిన అవసరం మాకేముంది చెప్పు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏది చూడలేదు, అన్ని చూసినాం, అన్ని మాకు తెలుసు. వాళ్ళ కుటుంబాన్ని విడదీయాల్సిన అవసరం లేదు. ఇలా కుటుంబం కోసం ఏడుపులు తూడుపులు ఆమె చేస్తుంది. అంటే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే ఏడుస్తారు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ చెప్తే ఏడుస్తారా తమ్మి? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ళం చాలా మంది ఉన్నాము, అందరు హ్యాపీగా ఉన్నారు. ఆమెను మేము ఆదరించాల్సిన అవసరం లేదు. ఆమె ఇండివిజువల్గా ఎదుగుతుంటుంది, ఎదగనియండి. ఏ పార్టీ పెట్టుకుంటుందో, ఎవరితో మమేకం అవుతుందో రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అనేది చూడాలి. ఒకటి మాత్రం, మనిషి పుట్టినప్పుడు 100 తప్పులు చేస్తాం. మనకు తెలుసో తెలియకలో ఏజ్లు ఉన్నప్పుడు తప్పులు చేస్తాము, తెలియక చేస్తాం. అనుభవంతో రియలైజేషన్ అనేది అయితే కవితలో కనిపిస్తుంది. ఆ రియలైజేషన్ కనిపించాలి. రాజకీయాలలో మగవారితో సమానంగా ఆమె ఆర్థికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదిగింది, రాజకీయంగా ఎదగాలి. తనకంటే ఒక వేదికను ఏర్పాటు చేసి 10 మంది మహిళలకు ఆదర్శం కావాలని అయితే ఒక చెల్లెగా కోరుకుంటున్నా.